మమ వరఘురామ మరకతమణి శ్యామా మమ వరఘురామ మరకతమణి శ్యామా పామర జన భీమ పాలిత సూత్రమా మమ రఘురామ మరకతమణి శ్యామా మమ రఘురామ. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన త్యాగరాజస్వామి వారి కీర్తన సారంగ రాగంలో కృతి చేయబడ్డటువంటిది. పావని చాలా చక్కగా పాడి వినిపించారు. అమ్మాయికి అనేక అభినందనలు తెలుపుతూ యోగ వాసిష్టంలో శ్రీరాములు వారు గురువుగారు చెప్పిన దాన్ని ఒప్పుకుంటూ ఓ ప్రశ్న వేశారు. మీరు చెప్పింది నిజమే గురువుగారు, యుక్తి దృష్టితోటి ఆలోచిస్తే ఈ జగత్తు ఒక భ్రాంతి, తత్వదృష్టితోటి ఆలోచిస్తే అది కేవలం బ్రహ్మసత్. అప్పుడు వశిష్ఠులు అన్నారు, అవునయ్యా, ఈ పరబ్రహ్మే జీవుడై మళ్ళీ విచారణ చేసి తానే పరబ్రహ్మ, తానే ఈ జగత్తని కూడా తెలుసుకుంటున్నాడు. శ్రీరాముడు అన్నారు, ఇదే ఆశ్చర్యంగా ఉంది గురుదేవా. సృష్టి వెనకాల ప్రళయానికి తర్వాత ఆ పైన మోక్షదశలోనూ కూడాను పరమాత్మ ఏకరూపంగా ప్రకాశిస్తున్నాడు. కానీ ఆ సమయాల్లో దిక్కు అనేది ఉండదు. దిక్కులేని చోట ఏ దీపం మాత్రం ఎలా ప్రకాశించగలదు అన్నారు. వశిష్ఠులు వారు అన్నారు, నిజమేనయ్యా, ఇది ఆశ్చర్యకరమే. ఆ మాటని శృతి ఒప్పుకుంది. విభుం చిదానందం రూపం అద్భుతం అని. చైతన్యానంద స్వరూపుడు, అంతకుమించి వేరే రూపం లేనేలేదు. ఆయన ఆశ్చర్యకరుడు అంది. దీన్నే స్మృతిలో కూడా ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథేవ చాన్యః ఆశ్చర్యవశ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కచ్చిత్. మనకి భగవద్గీతలో 2వ అధ్యాయంలో చెప్పారు. ఒకడు దీన్ని ఆశ్చర్యంగా చూస్తున్నట్లుగా చూస్తాడు, దీని గురించి చెప్పేవాడు కూడా అలాగే చెప్తాడు, వినేవాడు కూడా అలాగే వింటాడు, ఎంత విన్నా అది ఎవడికి అర్థం కాదు అంటూ. రామా, నువ్వు చెప్పే చిద్దీపం నువ్వు రోజు చూసే సూర్యుడు వంటి దీపం కాదు, వాటన్నిటినీ కూడా ప్రకాశింపజేసేటటువంటి దీపం, జ్యోతులకే జ్యోతిస్సు. ఒకే చైతన్య స్వప్నదశను తాను ద్రష్టగా ఉంటూ మరోపక్క తానే దృశ్యంగా దర్శనంగాను ఉంటుంది. అంటే చైతన్యం ద్రష్ట, దృశ్యమేమో దర్శనం అనే త్రిపుటిగా ఉండడాన్ని ప్రతివాడు ప్రతిరోజు ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాడు. అయినా సరే జగత్ ప్రపంచంలో కూడా ఈ చైతన్యమే త్రిపుటి రూపంగా ఉందంటే ఒప్పుకోలేకపోతున్నాడు. వివరించి చెప్తే ఆశ్చర్యపోతున్నాడు. ఆ ఆశ్చర్యం అజ్ఞులకే కాని మాబోటి వారికి కాదయ్యా అన్నాయి. సృష్టి ఆదిలో దిక్కులు లేనప్పుడు చైతన్యం ఎలా ప్రకాశిస్తుందో కదా అంటున్నావు నువ్వు. సృష్టి ఆదిలో గాని ప్రళయాంతరంలో గాని మోక్షంలో గాని భ్యాసాలు తొలగిపోతాయే గాని భాసకం మాత్రం ఎక్కడికి పోదు. అప్పటి స్థితి జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో ఏదీ కాదు. కనుక అప్పుడున్న చిద్దీపమే తురీయం అనబడుతోంది. రామా, ఆ తురీయాన్ని అందుకో. జ్ఞానభూమికల పరిపాక క్రమంతోటి దాన్ని గట్టిపరుచుకొని పాషాణమౌనంలో ఉండిపో, నిర్వికల్ప సమాధిలో ఉండిపో. ఎవరైనా దుర్మార్గుడు దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే దాన్ని పట్టించుకోవద్దు అంటూ చెప్పారనమాట. అప్పుడు శ్రీరాములు వారు గురుదేవుడితోటి బుద్ధేవదీయం నామ జగద్భ్రాంతిర్న కించన నచా భూన్న చ వాస్తీయం నచ నామ భవిష్యతి అన్నారు. మీరు చెప్పిన తత్వం తెలిస్తే జగద్భ్రాంతి అనేది లేనే లేదు, అది పూర్వము లేదు, ఇప్పుడు లేదు, భవిష్యత్తులోనూ ఉండకపోదు. ఇదే విషయాన్ని సురేశ్వరాచార్యుల వారు తత్వమాస్యాద్ వాక్యోత్థ సమ్యగ్ధి జన్మమాత్రతః అవిద్యా సహకార్యేణ నాస్తి దస్తి భవిష్యతి అన్నారు. తత్వమసి మొదలైన మహావాక్యాల వల్ల సమ్యక్ జ్ఞానం కలిగితే చాలు, అవిద్య తన కార్యంతో సహా ఉండలేదు, ఉండబోదు అంటూ చెప్పారనమాట. ఇక్కడ శ్రీరాముడు
ఈ విధంగా ప్రారంభించి తన సందేహాలన్నీ తొలగిపోయాయని ప్రకటిస్తూ దానికి నిరూపణగా గురువుగారు చెప్పిన సిద్ధాంత సారాన్ని సంగ్రహంగా చెప్పారు. దానికి వాల్మీకి మహర్షి 3 సర్గల్ని కేటాయించారు. అందులో మొదటి సర్గలో శ్రీరాముడు ఈ దృశ్య ప్రపంచం అంతా చిన్మాత్రమేనని వివరించాడు. రెండవ సర్గలో ప్రపంచంలో ద్వైతం అనేది లేదన్నారు. నా అవిద్య అస్తి నా భ్రాంతి నా దుఃఖం నా సుఖోదయ విద్యా సుఖం దుఃఖం ఇది బ్రహ్మైవ నిర్మలం. 193 సర్గలో 10వ శ్లోకంలో అవిద్య లేదు, భ్రాంతి లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, విద్య అవిద్య సుఖం దుఃఖం ఇవన్నీ కూడా నిర్మల పరబ్రహ్మ స్వరూపాలే అన్నారన్నమాట రాముడు వారు. ఆ తర్వాత 3వ సర్గలో పరమ సూక్ష్మమైన పరబ్రహ్మలో జీవులందరూ ఎవరికి వారు వారి వారి బ్రహ్మాండాలను సృష్టి చేసుకుంటున్నా ఏ ఒక్కటి రెండవ దానితో ఢీ కొట్టడం లేదు. ఆధ్యాస మీద ఆధ్యాసగా సృష్టి పరంపర అంతా సాగిపోతుంది అని చెప్పి, అందుకే ఈ దృశ్య ప్రపంచాలన్నిటికీ అధిష్టానమైన శుద్ధ చైతన్యం కంటే వేరే అస్తిత్వం ఏదీ లేదు అన్నారు. అలాంటి సత్తాస్థితిలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు కూడా రమిస్తూ ఉంటారని, తనకి అందవలసింది అందిందని, ఇక చేయవలసింది ఏమీ లేదని ప్రకటించాడు. అది విన్న వశిష్ఠ మహర్షి ఆనందించి ఇది కేవల సిద్ధాంత బోధ కాదని, తాను స్వయంగా సాధించి అనుభవించి చెప్తున్నానని, బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు కూడా ఇటువంటిమైన వ్యవహార అవ్యవహార రహితమైన దశలో ఉన్నారని, కనుక రాముడు కూడా అలా ఉండిపోవాలని ఉద్బోధించాడు. ఆ మాటలకు స్పందిస్తూ రాముడు తనకు ఈ ప్రపంచం అంత కలలోని కొండలాగా కనిపిస్తోంది అన్నాడు. ఎంతైనా వశిష్ఠుడు నికార్సు అయిన ఉపాధ్యాయుడు కాబట్టి శ్రీరాముడు చేసిన ప్రకటన విని, అలా అయితే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు చూద్దాం అన్నారు. ఇక 195వ సర్గలో 11వ శ్లోకం దగ్గర నుంచి సర్గ చివరి దాకా వశిష్ఠుడు ప్రశ్నలు, శ్రీరాముడు వారి సమాధానాలు సాగాయన్నమాట. 190వ సర్గలో ప్రశ్న సమాధానంలాగా ఒక శ్లోకం ప్రశ్న ఒక శ్లోకం సమాధానం అనే పద్ధతిలో సాగలేదు. దీంట్లో వశిష్ఠుడు చేసినవి 2 ప్రధాన ప్రశ్నలు. ఆ రెండింటికి శ్రీరాముడు చెప్పిన సమాధానం సుమారుగా 60 శ్లోకాలు. ఈ ప్రశ్నలన్నీ శ్రీరాముడు పెంచుకుంటూ ఎలా సమాధానాన్ని చెప్తాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వశిష్ఠుల వారు ఒక ప్రశ్న వేశారనమాట. నిత్యానుభూతమై నెత్తిమీద కూర్చున్న ఈ జగత్తును ఆభాస అనడం ఎలాగా, లేనే లేదనడం ఎలాగా అన్నారు. అప్పుడు గురుదేవ, కారణం లేకుండా ఏ కార్యము పుట్టదు. కారణం నుంచి కార్యం పుట్టేందుకు 2 విధానాలున్నాయి. ఒకటి పరిణామము, వివర్తము. జగత్తుకి మూలమైన పదార్థం ఒకటి ఉందనుకుందాం. అది అవయవ సహితం అన్నా కావాలి, లేదా అవయవ రహితమైనా కావాలి. అది అవయవ రహితమైతే దానికి పరిణామం జరిగేందుకు వీల్లేదు. అది అవయవ సహితమైతే దానికి జగద్రూపంగా పరిణామం సంభవించవచ్చు. కానీ పరిణామ ప్రక్రియలో కార్యం పుడితే ఒక కారణస్వరూపం అక్కడ ఉండదు. చెట్టును కొట్టి బొమ్మగా చెక్కిన తర్వాత ఇక అక్కడ చెట్టుగా ఉండడం సాధ్యం కాదు. కనుక జగత్తు పుట్టిన తర్వాత మూల కారణమైన పదార్థం నశించిపోతుంది అని చెప్పాలి. అలా చెబితే ఆ మూల పదార్థం కూడా నశించే వాటి జాతిలోకి వెళ్ళిపోతుంది. అంటే జగత్తులో భాగమైపోతుందన్నమాట. అది జగత్తులో భాగం జగత్తుకు మూల కారణం ఎలా అవుతుందప్పుడు? అది అసంభవం. కనుక ఆ మూల పదార్థం అవయవ సహితం అనడానికి వీల్లేదు. కాబట్టి ఆ మూల పదార్థం అవయవ రహితమే అయి ఉండాలి. అలా అయితే జగత్ దానిలోంచి వివర్త ప్రక్రియ ద్వారానే జన్మించి ఉండాలి. ఆ మాట ఒప్పుకుంటే జగత్తు ఆభాసమని, మిథ్య అని ఒప్పుకున్నట్లే అయిపోతుంది. ఇంతకంటే వేరే మార్గం లేదు. కనుక జగత్తు నిత్యానుభూతమై నెత్తిన కూర్చున్నా సరే అది మిథ్య అని అనక తప్పదు. దానికి మూలమైన పదార్థం పేరు బ్రహ్మ. అది జడమా చేతనమా అని ప్రశ్న, నేను అనబడే చేతన పదార్థం జడంలోంచి పుట్టడం అసంభవం. కనుక బ్రహ్మ జడం కావడానికి వీల్లేదు. అది చేతనాస్వరూపమే. మూలభూతమైన ఈ చేతనాస్వరూపమే ఒక్కో క్షణం పాటు వివర్తన పొంది అది ఒక అతివాహిక శరీరాన్ని ధరించినట్లుగా తనకు తానే కనిపిస్తుంది. ఆ ప్రథమ వివర్త రూపం పేరు హిరణ్యగర్భుడు. ఆ హిరణ్యగర్భుడు ఆ క్షణకాలంలో ద్విప్రార్థకాలం అనబడే చతుర్ముఖ బ్రహ్మ ఆయుష్ కాలాన్ని దర్శిస్తాడు అని శ్రీరాముడు చెప్పగానే, ఇదెలా సంభవం, దీన్ని నమ్మడం ఎలాగా అంటూ వశిష్ఠుల వారు ప్రశ్న వేశారు. అప్పుడు ఆయన అన్నారు, మీ స్వప్నాన్ని బట్టే దీన్ని నమ్మాలి.
మీ స్వప్నానుభవంలో ఒక క్షణంలో ఏళ్ల తరబడి కథ నడిచిపోతుంది. అది సంభవం అయినట్టే ఇది సంభవం. కాబట్టి యథార్థ స్థితి ఏమిటంటే, మిథ్యగా ఏర్పడిన ఈ జగత్తులో మొదట మిథ్యాజీవుడు హిరణ్యగర్భుడు. వాడి ద్వారా జరిగిన సృష్టి కూడా మిథ్యగానే కొనసాగుతుంది. అంతకుమించి ఇక్కడేం లేదు అన్నారు. అప్పుడు వశిష్ఠులు వారు శిష్యుడిని ప్రశ్నించడానికి, మిథ్య అంటున్నావు, మిథ్యత్వం అనే ఈ ధర్మం జగత్తుకు సంబంధించింది అనే కదా నీ అభిప్రాయం? జగత్తు నిజంగా లేనిదే అయితే దానికి మిథ్యత్వం అనే ధర్మం మాత్రం ఎందుకు అతుకుతుంది అంటూ ప్రశ్న వేశారు. శ్రీరాముడు వారు, మీరు వాదాల్లోకి వెళ్తున్నారు. వాటిలోకి వెళ్తే అసలు తత్వం వాక్కులకు అందంది కనుక దాన్ని ఎంతో కొంత వివరించడం కోసం అనేక రకాలుగా చెప్పవచ్చు. అధిష్టాన సత్తా దృష్టిలో జగత్తు సత్యమే అనవచ్చు. ఆరోపిత జగత్తు దృష్టిలో జగత్తు మిథ్య అనవచ్చు. మిథ్యత్వానికి స్థానం లేదనే దృష్టితో జగత్తులో మిథ్యత్వం లేదు, సత్యత్వం లేదు అని చెప్పవచ్చు. ఏదీ తేల్చి చెప్పలేం కనుక అనిర్వచనీయము అది అంటూ చెప్పచ్చు. ఇవన్నీ మూలతత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఉండే దృష్టి భేదాలను బట్టి వచ్చే పేర్లు. నిజమైన తత్వజ్ఞుడు బాహ్య దృష్టిని వదిలి చరమ సాక్షాత్కార వృత్తితోటి స్థిరపడిపోయి తనలో తానే శాంతిగా ఉండిపోతాడు అన్నారు. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, అది కాదయ్యా, పెద్ద మర్రి చెట్టు చిన్న విత్తిలో ఇముడు ఉందంటున్నారు కదా, అలాగే ఈ ప్రపంచం అంతా పరబ్రహ్మలో ఇమిడి సూక్ష్మంగా ఉందని ఎందుకు చెప్పుకోకూడదు? అలా చెబితే ఈ జగత్తు సత్యమే అనే సమన్వయం చూపించచ్చుగా అన్నారు. శ్రీరాముడు అన్నారు, అసలు చెట్టు విత్తులో ఇమిడి ఉంటుందనే మాట ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. చెట్టు చెట్టుగానే ఉండి పొట్టిదై విత్తు కడుపులో దాక్కుందని ఎవరు అనలేరు. ఏదో సూక్ష్మాణువు రూపంలో అది బీజంలో దాగి ఉందని చెప్పాలి. బీజంలో ఉన్న సూక్ష్మాణువులు బీజానికి అవయవాలు అవుతాయి. ఆ మొత్తం కలిపితేనే అది బీజం. ఇక అక్కడ చెట్టుకి స్థానం ఏముంది చెప్పండి? కనుక విత్తులో చెట్టు దాగి ఉందనడం అంత సముచితం కాదు. ఈ విచారణను పక్కన పెట్టి విత్తులో చెట్టు దాగి ఉందని అంగీకరించినా కూడా బ్రహ్మ జగత్తుల విషయంలో విత్తు చెట్టు ఉదాహరణ అతగదు. ఎందుకంటే చెట్టు విత్తు కడుపులో ఉన్నప్పుడు సూక్ష్మాణు రూపంలోనూ కనిపించిన ఆ తరువాత జలకణాలతోటి మట్టి కణాలతోటి కలుపుకొని వృక్షంగా పెరిగింది. ఈ జగత్తు ఈ రూపంలో సృష్టి కావడానికి ముందు బ్రహ్మ కడుపులో మరేదో సూక్ష్మరూపంలో ఉందనడానికి సాక్ష్యాలు లేవు. ఒకవేళ ఉన్నా అది మళ్లీ స్థూల రూపంగా పెరిగేందుకు ఇటు విత్తు స్థానీయము పరబ్రహ్మకు, అటు వృక్షస్థానీయమైన జగత్తుకి భిన్నంగా జలాణువులు వంటి పదార్థాలు వేరే ఉండడం సంభవం కాదు. కనుక బీజాంకురోదాహరణ ఇక్కడ పనిచేయదన్నారు. అప్పుడు వశిష్ఠులు వారన్నారు, ప్రళయకాలంలో ఈ జగత్తంతా సూక్ష్మరూపంలో పరబ్రహ్మలోనే దాగి ఉందని ఎందుకు చెప్పకూడదు అంటూ అడిగారు. అప్పుడు శ్రీరాములు వారన్నారు, పరబ్రహ్మ అవయవ సహితం కావడానికి వీల్లేదని ఇందాక నిరూపించుకున్నాం కదా, మరి వికారమే లేని నిరవయవ పదార్థంలోంచి వికారసహితమైన సావయవ పదార్థం పుట్టడం సాధ్యం కాదు. అలాగే ఆకారం లేని దానిలోంచి ఆకారం కలది పుట్టడం కూడా అసాధ్యమే. బ్రహ్మ నిరాకారము నిరవయవము అని తేలిపోయింది కనుక సాకారము సావయవము అయిన పదార్థం ఎంత సూక్ష్మమైన దానిలో చేరడానికి వీలే లేదు అన్నారు. అప్పుడు వశిష్ఠులు వారు శిష్యుణ్ణి ఇంకొంచెం తికమక పెట్టడం కోసం, పోని మన మనస్సులో నాటుకున్న కొన్ని ఆలోచనలే క్షణికంగా సాకారాలై స్వప్నంగా రూపొందినట్టుగా ఈ జగత్తు కూడా క్షణికమైన విజ్ఞానం యొక్క సాకార స్వరూపం అవ్వచ్చుగా అంటూ భౌత ప్రక్రియను అక్కడ తీసుకొచ్చారు. అప్పుడు శ్రీరాములు అన్నారు, అలా చెబితే జాగ్రత్త దశలో ఉన్న ఆలోచనే స్వప్న దశలో స్థూల పదార్థమైందని చెప్పినట్టుగా అవుతుంది. జాగ్రత్త దశలో ఉండే ఆలోచనకి అక్కడ ఉండే స్థూల పదార్థాలకి అవినాభావ సంబంధం ఉంది కనుక జాగ్రత్త పదార్థాలే స్వప్న పదార్థాలుగా మారాయి అని చెప్పినట్టుగా అవుతుంది. అంటే జాగ్రత్త ప్రపంచమే స్వప్న ప్రపంచంగా మారిందని చెప్పినట్లు అవుతుంది. అది ఒప్పుకుందాం అయ్యా, స్వప్నాలు ఇంచుమించు జాగ్రత్త ప్రపంచాల్లాగానే ఉంటున్నాయి కదా మరి అన్నారు. అప్పుడు శ్రీరాముడు అన్నాడు, నాకు స్వప్నంలో ఒక వెంకయ్య మరణించినట్లుగా, ఆయనను దహనం చేసినట్లుగా కనిపించింది. మర్నాడు నిద్రలేచి చూస్తే వెంకయ్య గారు రాయిలాగానే ఉన్నారు. జాగ్రత్త స్వప్నము రెండూ ఒకటే అయితే వెంకయ్య గారు మళ్ళీ ఎలా బ్రతికినట్టు? కనుక స్వప్నంలో పుట్టేది కొత్త ప్రపంచమేనని ఒప్పుకోవాలి. అందుకే ఈ ప్రపంచం
క్షణిక విజ్ఞానం యొక్క సాకార స్వరూపం కావడానికి వీల్లేదు. వశిష్ఠులు వారు అన్నారు, మొత్తం మీద నీ విచారణ అంతా స్వప్నం మీద ఆధారపడి సాగుతోంది. ఒకడికి స్వప్నాలే లేవనుకో, వాడి దృష్టిలో ఈ జగత్తు ఎలా ఉంటుందప్పుడు అని అడగగానే శ్రీరాములు వారు స్వప్నమే లేనివాడన్నవాడు ఉంటాడా ఈ లోకంలో అంటూ అడిగారనమాట. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, స్థూల శరీరంలో ఉన్న మనబోటి వాళ్ళకి స్వప్నాలుంటాయి, ఇది పోతే ఇక కలలే ఉండవని కొందరు అంటున్నారు. ఇది చార్వాకుల మతం అన్నమాట. అప్పుడు శ్రీరాముడు అన్నారు, ఇది యోగుల అనుభవానికి సమ్మతమైంది కాదు. పిశాచాల వంటి జీవులు కొన్ని ఉన్నాయని, వాటికి స్థూల శరీరం లేదని, అవి సూక్ష్మ పంచభూతాలతోటి ఏర్పడిన సూక్ష్మ శరీరాలతోటి సంచరిస్తూ ఉంటాయని, వాటికి కూడా స్వప్నాలు ఉన్నాయి అంటూ యోగులు చెప్తున్నారు. వారి మాట కాదనడానికి వీల్లేదు కనుక ఎవరికైనా సరే ఈ ప్రపంచం స్వప్నతుల్యమే. ఇది పరబ్రహ్మలోంచి వివర్త రూపంలో జన్మించింది. అందుకే ప్రపంచంలో కనిపించేది ప్రతీదీ పరబ్రహ్మ స్వరూపమే అవుతుంది అని అర్థమవుతోంది. ఈ అనుభవం నాకు స్థిరపడింది. అయితే ప్రపంచ విషయంలో 4 రకాల దృష్టులు ఉన్నాయి అన్నారు. అవి 1 అజ్ఞదృష్టి, వివేక దృష్టి, ముక్త దృష్టి, భూమికాక్రమ దృష్టి అంటూ చెప్పారనమాట. అజ్ఞదృష్టి అంటే దీనిలో జగత్తు సత్యం అన్నది తెలుస్తుంది. వివేక దృష్టి అంటే జగత్తు మిథ్య అన్నది తెలుస్తుంది. ముక్త సృష్టి అంటే జగత్తంతా బ్రహ్మ అని తెలుస్తుంది. భూమికాక్రమ దృష్టి అంటే దీనిలో సాధకుడు అధిరోహించే జ్ఞానభూమికను బట్టి జగత్తు క్రమంగా సత్యత్వ స్థితి నుంచి బ్రహ్మత్వ స్థితికి చేరుకుంటుంది. ఆ బ్రహ్మకి మరో పేరు ఆకాశం. గురుదేవా, మీరు అదే స్థితిలో ఉన్నారు, నేను అదే స్థితిలో ఉన్నాను. కమహం కం భవాన్ చిత్ ఖం జగత్ కం ఖం ఖమేవచ చిదాకాశైకతామేత్య భజైకాకాశ రూపతాం అంటూ సర్గ 95లో 62వ శ్లోకంలో చెప్పారన్నమాట. నేను ఆకాశాన్నే, మీరు ఆకాశమే, చైతన్యం ఆకాశమే, జగత్తు ఆకాశమే, ఆ ఆకాశం ఆకాశమే, మీరు చిదాకాశ స్వరూపాన్ని పొందండి. చిత్ అనే మాట కూడా అక్కర్లేదు, కేవలం ఆకాశ స్వరూపాన్ని పొందండి. ఆకాశము అంటే ఏ దృశ్యము లేనటువంటి, ఏ మాటలు అందనటువంటి స్థితి, ఏ మాటలకు అందనని స్థితి అన్నమాట. గురుదేవా, మీరు అలాంటి స్థితిలో ఉండే నాకు ఈ బోధ చేశారు. అందుచేత మీకు పరబ్రహ్మ భావంతో నమస్కరిస్తున్నాను. మీ అనుగ్రహం వల్ల నాకు ఇది బాగా తెలుస్తోంది. రాముడు అనే నేను లేను, నా ఇంద్రియాలు లేవు, ఘటాపటాదులేవీ లేవు, ఆకాశం ఒక్కటే ఉంది. అదే చిదాకాశం, అదే బ్రహ్మాకాశం. ఇక్కడ విచిత్రం ఏమిటంటే నా మాటలన్నీ నా తల్లి గొడ్రాలు అన్నట్టుగా ఉంటాయి. ఇలాంటి వాక్యాలకు వాద సభల్లో చాలా వ్యతిరేకత వస్తుంది. ఈ విషయం వాదాలతో తేలేది కాదు, మాటల సారం ఆత్మానుభవవేత్తలకే తెలుస్తుంది. అలాంటి వారి సభలోనే వీటికి విలువ ఉంటుంది. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే, ఈ స్థితి మనోవాక్కులకు అతీతమైనది అయినప్పటికీ, దీని విషయంలో కాష్టమౌనమే సమంజసమైనప్పటికీ, తగిన చోటు దాని గురించి వివరించి చెప్తే గాని తత్వజ్ఞానం కలగడం లేదు. ఇక్కడే నాకు చిన్న సందేహం ఉంది. మనోవాక్కులకు అందని పరాతత్వాన్ని ఈ శాస్త్రవాక్కులు ఎలా అందించగలుగుతున్నాయో దాన్ని మీరే తేల్చి చెప్పాలి అంటూ గురువుగారిని అడిగారనమాట. దానికి సమాధానంగా ఆయన మనకి రేపు ఒక చిన్న కథతోటి దీన్ని వివరించబోతున్నారు వశిష్ఠుల వారు. అదేంటి అన్నది మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో చక్కగాను శ్రీరాములు వారి కీర్తనం విన్న తర్వాత తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.